ప్రైజ్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు। ఈ రోడ్డు గుండాల లింగగూడెం నుంచి కామారంలో ఉన్నటువంటి ఈ రోడ్డు మేము మొన్నటి దినంలో ఏకాంత ప్రార్థనకు వెళ్ళాం। ఇక్కడే మా ఆటో ఇరుక్కపోయింది, చాలా వర్షం, చాలా పెద్ద అంతా కూడా మన ఆత్మీయ బిడ్డలు చాలా ప్రమాదానికి గురైన స్థలం ఇది। ఇగో మా వెహికల్ అక్కడ కనిపిస్తూ ఉంది, మా వెహికల్ ఇగో ఇది మా ప్రమాద స్థలం కనుక కొద్దిగా మీరు ప్రార్థన చేయండి। ఇక్కడ రోడ్డు అవ్వాలా చాలా కష్టం। మా మిత్రుడు ఆ సొలొమోన్ గారు ఉన్నారు, కొన్ని విషయాలు మాట్లాడతారు। ఎట్లా జరిగింది మీ ప్రయాణం? ఈ తమ్ముడు జాన్ గారు, పిస్కిల గారు, మరి ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంత అడవులలో ప్రయాణం చేయడం చెప్పాలా? మీరు మీ బాధ ఏంటో ఒకసారి చెప్తే మేము కూడా కొంచెం ఆలోచన చేస్తాం, మన కోసం చాలా మంది ప్రార్థన చేస్తారు। ఏంటి మీ ఎక్స్పీరియన్స్? నాకు నిజంగా చెప్పాలంటే చాలా, నా పేరు ప్రిసిల్లా, నా తల్లి సంఘం కామారం। అయితే మేము అక్కడి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు మామూలుగా ఇందులో ఉన్న గుంత వల్ల వాటర్ మొత్తం నిండిపోయినాయి। మాకు ఎంత దూరం ఉంది అనేది అర్థం కావట్లేదు। అప్పటికి పిడుగులు, వర్షం, మెరుపులు బాగా అయినాయి అన్నమాట। ఇక్కడ సడన్ గా మేము చూసుకోకుండా ఆటో అందులో దించేసినాం, మొత్తం దిగబడిపోయింది। ముందు కానీ వెనుక కానీ ఎవ్వరు కూడా పురుషులు లేరు। ఆటోలో ఒక అబ్బాయి మాత్రమే ఉన్నాడు, మిగతా మొత్తం అందరం ఈ అమ్మాయిలు మాత్రమే ఉన్నాము। అందరం ఆ వర్షంలో దిగి ఆటోని ముందుకు నెట్టితే ఎంత మాత్రం కూడా అది కదలలేదు। అట్లా ఒక 10-15 నిమిషాలు ఇబ్బంది పడ్డ తర్వాత అన్నయ్య వాళ్ళు మా వెనకాల వచ్చి వాళ్ళు కూడా నెట్టడం జరిగింది, అప్పుడు ఆటో ముందుకు వెళ్ళింది। చాలా దీని తర్వాత కూడా రోడ్డు ఏమి అంత బాగాలేదు, అక్కడక్కడ మొత్తం గుంతలుగా ఉంది। అయినప్పటికీ కూడా వెళ్ళడం జరిగింది। అక్కడ ప్రార్థన, మరి దేవుడు అద్భుతంగా ఆ రాత్రి అందరం వర్షంలో తడిచి వెళ్ళినప్పటికీ మళ్ళీ ప్రార్థన నైట్ సమయంలో జరగాల్సిన ప్రార్థన మాత్రం ఆగలేదు। ఆ రాత్రికాల సమయంలో జరగాల్సిన ప్రార్థన అద్భుతంగా జరిగింది। తర్వాత తెల్లవారి అడవిలో జరుగుతున్న ప్రార్థన కూడా దేవునికి మహిమకరంగా జరిగింది। ఒక సాక్ష్యం దేవుడు దీవించింది కాక। ఆమేన్। మంచిది, చాలా మంచి సాక్ష్యం చెప్పారు। ఇప్పుడు మన ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వాళ్ళు తెలియజేస్తారు। వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమ్మా మీరు ఎట్లా ఇంత ప్రయాణం చేయగలిగారు? ఎక్స్పీరియన్స్ పరిశుద్ధుడా, జీవం కలిగిన మా దేవానికి వందనాలు। ఇది మొదలుకొని నా దేవా ఈ రోడ్డు వేయడానికి మీరు కృపను అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాం। అధికారులతో మాట్లాడండి ప్రభువా, సర్వాధికారి అయిన దేవుడు నాయన, అధికారులతో మాట్లాడండి, వెంటనే రోడ్డు వేయబడును గాక। దేవుడు యొక్క అధికారులను కదిలించును గాక, దేవుడు కదిలించును గాక, దేవుడు మాట్లాడును గాక। దేవుని యొక్క సేవకు ఏ ఆటంకం లేకుండా ఈ రోడ్డు వేయబడును గాక। పరిశుద్ధాత్మ తండ్రి కార్యం జరిగించండి, మమ్మల్ని మీ సేవలు వాడుకున్నా, అద్భుతంగా వాడుకున్నా తండ్రి। దేవ కూడా ఈ కార్యం ప్రార్థిస్తున్నాను తండ్రి। చూసారుగా సహోదరులారా, మా కోసం మీరు ప్రార్థన చేయండి। గొప్ప విలేజ్ పరిచర్య మీరు చూస్తున్నారు, చాలా మంది సిటీలో పరిచర్య చేస్తున్నారు, కార్లల్లా, బండ్లల్లా, విమానాల। ఆ పరిచర్య గొప్పదా, ఈ పరిచర్య గొప్పదా? మీరు ఆలోచన చేసుకొని మా కోసం ప్రార్థన చేయండి। చూడండి, ఇదే మా టీం, అక్కడ మా ఆటో ఉంది, దండిగా పెట్టింది। ఈ ప్రయాణంలో ఈ రోడ్డు రవాణా త్వరలో రేవంత్ రెడ్డికైనా సీతకైనా ఈ ప్రయాణంలో మంచి రోడ్డు వేసే కృప వాళ్ళకు దయచేను కాక, దేవుడు వాళ్ళతో మాట్లాడను కాక। ఎందుకంటే ఈ ప్రయాణం మేము చేయలేక ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణం ఎవరు చేయలేరు, ఎంత పెద్ద సేవకుడైనా ఎంత పెద్ద విశ్వాసైనా ఈ ప్రయాణంలో నడవడు కాబట్టి దేవుని ప్రజల కొరకు, మా కొరకు ఈ ప్రయాణంలో రోడ్డు కంపల్సరీ దేవుడు స్వయంగా అధికారులతో మాట్లాడును గాక। ఆమేన్। ఆరాధనకు యోగ్యుడము, ఎల్లవేళలా పూజుడము, ఆరాధనకు యోగ్యుడము, ఎల్లవేళలా పూజుడము, ఎల్లవేళలా పూజుడము, ఆరాధనకు యోగ్యుడము,
ఎల్లవేళలా పూజుడవు ఆరాధనకు యోగ్యుడవు యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మేము ఈ ఏరియా పూనగల్ల కామారం మర్రిగూడెం రాత్రి ప్రాంతానికి వెళ్ళొస్తున్నాము. చాలా డేంజరస్గా ఉంది ఈ ఏరియా అంతా కూడా. మేము వచ్చే టైంలో కూడా మా వెహికల్ చాలా ప్రమాదానికి గురైంది. దాన్ని మేము వీడియో తీయలేదు. రోడ్ అంతా ఇలా ఉంది. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. దయచేసి ప్రార్థన చేయండి. ఇంత ఘోరమైన పరిస్థితిలో మేము పరిచర్య చేస్తున్నాము. మీరు చూస్తున్నారు కొండలు గుట్టలు ఎలా ఉన్నాయో చూడండి. ఇదంతా ఇక్కడ మొక్కజొన్న పంట పండిస్తారు, బాగా తినే మొక్కజొన్న. ఈ రోడ్ అంతా చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇలాంటి ప్రాంతాల్లో మేము పరిచర్య చేస్తున్నాం. ఈరోజు నేను మా తమ్ముడు జాన్ గారు అలాగే మా టీం అంతా ముందట మీరు ఆటోలో చూశారు. ఆ టీం అంతా మేము ఒక ఏరియాకి వెళ్ళి వస్తున్నాం. చాలా సంతోషం. మధ్యలో మా ఆటో దిగబడిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాం. వర్షంలో తడిశారు మా పిల్లలు. మా కోసం ప్రార్థన చేయండి. విలేజ్ పరిచర్య అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది చూడండి ఎంత రోడ్డు, అసలు రోడ్డు రవాణా సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రత్యేకంగా మీరు మా కోసం ప్రార్థన చేయాలా. ఎందుకంటే దేవుడు మరి మెట్టగా ఉన్న ప్రాంతాలను కూడా దేవుడు విశాలంగా చేసేవాడు. కాబట్టి ఈ ప్రాంతంలో దేవుడు రోడ్డు వేయాలా, మంచి అవకాశం జరగాలని మీరు ప్రార్థన చేయండి. చూడండి ఎంత కష్టపడుతున్నాం, ఎంత అడిగి ఉందో చూడండి. ఇదంతా కూడా దేవుడు కార్యం చేసేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి.